హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ వేదవ్యాస్ గారు అందించినటువంటి సంబర ప్రభువు అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా 38వ అధ్యాయం ధర్మ శరీరుడు, ఈ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. గురుదేవ లామ మహర్షి, సంబల ప్రభువు అవతరించి ధర్మాన్ని ఉద్ధరిస్తాడంటారే, ఏమిటా ధర్మం? ధర్మం అన్న మాటకు అర్థం ఏమిటి? మనిషి నిత్య జీవితంలో ధర్మాన్ని ఆచరించాలి అంటే చేయాల్సిందేమిటి? మనం ఏం చేయాలి? ఇంకా సాధన అంటే ఏమిటి? దేనికోసం సాధన చేయాలి? హిమాలయాల్లోని మంచు కొండల మీద అనాదిగా సత్యయుగ కాలం నుంచి కూడా జీవిత లక్ష్యంగా ధర్మాన్ని లక్ష్యంగా ఎంచుకొని సత్యాన్ని ధ్యానిస్తూ పుణ్యాన్నే జీవిస్తూ తపస్సునే జీవితంగా జీవించే ధర్మప్రభువుల సంగతి ఏమిటి? ఇంతవరకు మేము మీతో కాలినడకనే ఈ యాత్ర చేశాం. కొండలు, లోయలు, మంచు పర్వతాలు, చివరికి ఇంకా స్ఫటిక పర్వతాన్ని కూడా మా అదృష్టం వల్ల మీ దయతో చూడగలిగాము. ఇప్పుడు ఈ ధర్మయాత్రలో ఈ టిబెట్, నేపాల్, సంబలా వంటి పుణ్యక్షేత్రాలలో ప్రపంచానికి సూర్యరశ్మిలాగా ప్రజ్వలించే జ్ఞానం యొక్క స్వరూప స్వభావాలేమిటి? మా వంటి అజ్ఞానులైనటువంటి మానవులకు తెలిసేలాగా వివరించండి అంటూ అర్థించారు. ముందుగా శ్రీనివాస్ చక్రవర్తి, ఆ తర్వాత జగదీష్ చంద్రబోస్, మేఘనాథ్ సాహాలతో పాటు చార్లెస్ బెల్, నికోలన్ రోరిచ్, ఇంకా అలెగ్జాండర్ నోట్విచ్, రేలం కాస్టర్ వంటి సైంటిస్టులు కూడా జత కలిపి అందరూ కలిపి ఏకంగా ఆ యొక్క లామాసయ గురువుని అలా అడుగుతారన్నమాట. అందరి శ్రద్ధ కూడా గమనించాక వారి ఆసక్తి కేవలం ఏదో తమాషా కోసమో ఇంకా లేక వినోద కోసమో అడిగిన ప్రశ్న కాదని నిర్ధారించుకున్న తర్వాత ఆ లామా మహేశ్వరుడు పద్మాసనంలో ఉత్తర దిశగా తిరిగి కూర్చొని ఇలా చెప్తారు. మీరు ధర్మ ప్రవచనం చేయమని నన్ను కోరుతున్నారు. ముందుగా మీరు తొడుక్కున్నటువంటి బూట్లు, ఇంకా దుమ్ము కొట్టుకున్నటువంటి చర్మం కోటింగులు తీసివేసి శుచిగా తూర్పు ముఖంగా కూర్చొని వినండి అని చెప్తారన్నమాట ఆయన. పవిత్రంగా తయారు చేసిన పాయసాన్ని మురికి కాలువలోని నీళ్లతో నిండిన కుండలో పోస్తే ఏం ప్రయోజనం? అలాగే పవిత్రమైన విజ్ఞానాన్ని పరిశుద్ధమైన మనస్సుతోనూ శుచిగా ఉన్న శరీరంతోనూ ఆస్వాదించాలి. అంటే అమృతాన్ని రుచి చూస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా చప్పరిస్తూ రుచిగా అనుభవించాలి. ఆత్మకు పెట్టేలాగా ఆప్యాయంగా అనగానే మా వారందరూ కూడా నిమిషాల మీద స్నానాలు చేసేసి ఇక లామ మహేశ్వరు చెప్పినట్లుగా శుచిగా తయారయ్యి చక్కగా కూర్చున్నారు. అందరూ కూడా ఒక అర్ధచంద్రాకారంగా తూర్పు వైపు ముఖం చేసి ఇంకా వారికి ఎదురుగా కూర్చున్నటువంటి లామా దోజీ చోగ్యాల్ మహాశయుడు కళ్ళు మూసుకొని తన గుండెల నిండా ప్రాణాయామంతో శ్వాస పీల్చి శంఖం వంటి తన కంఠస్వరంతో ఓం అనే శబ్దాన్ని తన శ్వాస పూర్తయ్యేదాకా ఉచ్చరించాడు. ఆ పైన కొన్ని నిమిషాలు నిశ్చలంగా ఏదో ధ్యానించి తన జపమాలను మధ్య వేలుతోనూ ఉంగరం వేలుతోనూ తిప్పుతూ చూపుడు వేలును ఉపదేశ ముద్రలో పెట్టి ఇలా ప్రారంభించాడు. ధర్మం అంటే ఏమిటని కదూ మీరు ప్రశ్నించింది? వినండి. ధర్మం అనే మాట ఎంతో పురాతనమైనది, వేదాల కంటే కూడా అతి ప్రాచీనమైంది. ఈ కలియుగం ప్రారంభించకముందు సుమారు 100 ఏళ్ల పూర్వమే ఈ మంచు పర్వతాలలో గంగ పుట్టిన చోట గుహలో కూర్చొని మునులకు చక్రవర్తి వంటి వాడైనటువంటి వేదవ్యాస ఋషి ధ్యానించాడు. ఆయన తపస్సులో గోచరించినదే ధర్మం అనే జ్ఞానజ్యోతి. ఆయన చేస్తున్నటువంటి తపస్సులోంచి ఉద్భవించినదే ఈ యొక్క ధ్యానం అనే జ్ఞానజ్యోతి అని చెప్తున్నారు. సంస్కృతంలో ధర్మం అనే మాటకు అర్థం ఈ ప్రపంచాన్ని ధరించి ఉండేది అని అర్థం. ధరించి అంటే మనలో ఉన్న ప్రాణం, మనలోని ఆత్మ, మనసు, ఈ 4 కలిసి శరీరాన్ని ఎలాగైతే ధరించి ఉన్నాయో అలాగే సరిగ్గా అదే విధంగా ఈ సమస్త విశ్వాన్ని కూడా ప్రాణంలాగా సజీవంగా జీవించి ఉండేలాగా ధరించి ఉండేదే ధర్మం. ఇకపోతే రెండవ అర్థం ఏంటంటే ధరతీతి ధర్మ. రెండవ అర్థం ధరతీతి ధర్మ అంటే ఈ భూమి మనందరికీ ఆధారభూతమైనది కనుక ధరణి. అలాగే సమస్త ప్రాణికోటిని మనిషి నుంచి చీమ దాకా కూడా అందరినీ ధరించినటువంటి ఈ ధరిత్రిలాగా ధరించి ఉండేదే ధర్మం. ఈ ధర్మానికి సత్యము, శౌచము, దయ, త్యాగము,
శాంతి. ఏంటంటే ఈ ధర్మానికి సత్యము, శౌచము, దయ, త్యాగము, శాంతి అన్నటువంటి 5 మూల స్తంభాలు మన శరీరాన్ని మనసు, ప్రాణము, ఆత్మ, బుద్ధి ఎలాగైతే ధరించి ఉన్నాయో అలాగా నిలబెట్టి పోషించి జీవించేలాగా సజీవంగా నిలిచి ఉంచేదే. ఎవరైతే తమ జీవితాన్ని ఈ 4 సత్యాలని ఆచరణలో ఆచరిస్తూ జీవిస్తూ ఉంటారో అలాంటి మహాపురుషులను ధర్మాత్ములని అంటారు. అంటే వాళ్ళ ఆత్మయే ధర్మస్వరూపమని, వాళ్ళకు సహజంగానే కావలసిన జ్ఞానాన్ని వాళ్ళ ఆత్మయే బోధిస్తుందని తాత్పర్యం. ధర్మాత్మకులంటే టిబెటన్ భాషలో ధర్మం అనే పదానికి చో అన్న మాటతో ఉచ్చరిస్తారు. తత్ అన్నట్లన్నమాట. టిబెటన్ చరిత్రలో అనాది కాలంలో బుద్ధదేవుడు ఉపదేశించినటువంటి ఈ ధర్మం యొక్క ఆచరణ విధానాన్ని ఒక యోగ సాధనలాగా ఉపదేశించిన ధర్మచక్ర ప్రవర్తన అనే తాంత్రిక యోగ ప్రక్రియను ముందుగా ఆయన శిష్యులోని సముద్రుడైనటువంటి గురుపద్మ సంభవుడు అనే టిబెట్కు దివ్య సందేశంగా అందించాడంట. టిబెటన్ చరిత్రలో అనాది కాలంలోనే ఈ బుద్ధదేవుడు ఉపదేశించినటువంటి ధర్మం యొక్క ఆచరణ విధానాన్ని ఒక యోగ సాధనలాగా అతను ఉపదేశించాడనమాట. అదేంటంటే ధర్మచక్ర ప్రవర్తన అనే తాంత్రిక యోగ ప్రక్రియ అంట. అయితే దాన్ని ఏంటంటే ముందుగా ఆయన శిష్యుల్లో సముద్రుడైనటువంటి గురుపద్మ సంభవుడు టిబెటన్కి దివ్య సందేశంగా అందించారు. అదే ఈ మంచు కొండల్లోనే ఉన్నటువంటి జీవులకు అందిన ధర్మ సందేశం, ప్రాణం వంటిదన్నమాట. ఇక ధర్మచక్రం, కర్మచక్రం అంటే ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ధర్మాన్ని కేవలం ఆలోచన ద్వారా లేక తర్కం వల్ల, అది కాకపోతే మీ సైన్స్లో లాగా తప్పులు చేస్తూ దిద్దుకుంటూ అన్న పద్ధతిలో గ్రహించడానికి వీలు కాదు. ఏంటంటే ధర్మాన్ని కేవలం ఆలోచన వల్ల లేదంటే ఏదో సైన్స్లో లాగో తర్కం వల్లగా మనం తప్పులు చేసేసి మళ్ళీ వాటిని మళ్ళీ సరిదిద్దుకుంటూ ఉన్నట్లు కాదు ఈ పద్ధతి అని చెప్తుందన్నమాట. దీన్ని ఏంటంటే ఆత్మలోనే గ్రహించాలి. దీన్ని ధర్మం అంటే ఏంటిది, ఒక ఆత్మ యొక్క స్థాయితోనే గ్రహించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపం ఆకాశంలాగా అతి నిర్మలంగా, అతి సున్నితంగా, మిక్కిలి కోమలంగా ఉంటుందన్నమాట. అప్పుడు గాలి కన్నా సుకుమారమైనది ఈ ఆత్మ ప్రవృత్తి. కేవలం తడికాళ్ళకే పొడి ఇసుక అంటినట్లు, అంతే కదా, తడికాళ్ళకే పొడి ఇసుక అంటుకున్నట్లుగా పరిశుద్ధమైన ఆత్మకే ధర్మం అంటుతుంది. అందుకని ధర్మంగా జీవించే మహాత్ములకే ఆత్మలో ధర్మం సాక్షాత్కరించిన ధర్మాత్ములుగా, ధర్మరాజులుగా ప్రపంచానికి సూర్యుడు ఎండవేడిమి ప్రసాదించినట్లుగా జీవితాలలో వెలుగును అందిస్తూ ఉంటారు. అలా అందించినది తరతరాలుగా నశించిపోకుండా కాపాడే సిద్ధగురువులే ఈ ప్రపంచంలోని ఋషీశ్వరులు, దలైలామాలు, తాసీలామాలు వంటి అనేక మంది. వారందరికీ కూడా రహస్యంగా మంచు కొండల మధ్య దాగి ఉన్నటువంటి ఈ స్ఫటిక పర్వతంలోని సంబలా ప్రభువు తపస్సు, శక్తి, జ్ఞానము, బలము ఇంకా రైలు నడవడానికి విద్యుత్ కరెంట్ లాగా నడిపిస్తూ ఉంటాయన్నమాట. అందుకే ప్రపంచంలో ఎప్పుడు కూడా ధర్మం అడగంటిపోతుందో, ప్రపంచంలో ఎప్పుడైతే ధర్మం అడగంటిపోతుందో అధర్మం పెచ్చి పెరిగి ధర్మాన్ని నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తుందో, ఎప్పుడైతే ఈ ప్రపంచంలో పసిపిల్లలకు, అమాయకులకు, తపస్సు చేసుకునే వారికి, మంచినీళ్ళకి, నిజానికి, నిజాయితీకి స్థానం లేకుండా పోతుందో, ఎప్పుడెప్పుడైతే ఈ విధంగా బ్రతికే వారికి జీవితం నరకప్రాయంగా చేయాలని దుర్మార్గులు చూస్తారో అప్పుడు ఈ ధర్మాన్ని రక్షించటానికి ఈ భూమిపైన అవతరిస్తాడు ధర్మప్రభువు అనగానే ఇలా ప్రశ్నించారు మళ్ళీ వీళ్ళంతా కూడా. ఎవరి అవతరించే ధర్మప్రభువు అంటూ వింటున్న వారిలో చాలామంది కూడా అడుగుతారన్నమాట. అవతరించేది ఎవరైనా అనుకుంటున్నారు మీరు? కొందరు మీ భాషలో చెప్పాలంటే శ్రీరాముడనో లేక శ్రీకృష్ణుడనో, మరికొందరు యేసుక్రీస్తునో, ఇంకా కొందరు బుద్ధదేవుడనో, ఇలా రకరకాలుగా ఊహిస్తారే. వాళ్ళ పేర్ల వెనుక దాగి ఉన్నటువంటి శక్తి వారి శరీరం లోపల చొక్కా ధరించినట్లుగా మనస్సుని, ప్రాణాన్ని ధరించి జన్మించేది ఎవరో అది ఒక్కరే. ఆయనకు పేరు లేదు, అనామకుడు, అంటే నామం రూపం లేనివాడన్నమాట. సత్యమే ఆయన యొక్క స్వరూపం, అందుకని సత్యపురుషుడని అంటారు. హిందువులు ఆయనను నారాయణుడని, విష్ణు భగవానుడని, శ్రీ సత్యనారాయణ స్వామి అని గౌరవంతో, భక్తితో ఎవరి ప్రేమకు తగినట్లుగా ఎవరి రుచిని బట్టి వారు పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు.
మరికొందరు బాలకృష్ణుడుగానో లేక బాలసుబ్రహ్మణ్యుడుగానో భావించి పూజిస్తూ ఉంటారు. ఈ అనామయ పురుషుడు ఒకే అక్షరం గల పేరుతో ఓం అన్న ప్రణవ స్వరూపుడు. ఈయనను మొట్టమొదటిగా గ్రహించి ఉపాసించిన పరబ్రహ్మయే ఆది ఋషి. తరువాత కాలంలో తన మోక్షాన్ని కూడా విడిచిపెట్టి ప్రపంచంలో మానవుల కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఈ సత్యాన్ని బోధించేవాడు నారాయణ ఋషి. మన కలియుగంలో 3000 సంవత్సరాలకు పూర్వం ఆయన గురుపద్మ సంభవుడిగా అవతరించాడు. ఆ తర్వాత శివాజీ ప్రభు రూపంలోనూ, ఇంకా స్వామి వివేకానందునిగాను ఇలా అనేకసార్లు అనేక పేర్లతో అవతరించి తన కార్యాన్ని తను చేస్తూ ఉన్నాడు. ఆయన విషయం ఆయన చూసుకుంటారు. అంతటితో వదిలేద్దాం. ఇక మన విషయం చూసుకుందాం. ధర్మం లేక చో అనే టిబెటన్ శబ్దం నీతి, నియమం, న్యాయం, శ్రద్ధ, నిష్ఠ అన్నీ కూడా మెట్లు మెట్లుగా ఎక్కుతూ పైకి వెళ్ళవలసినటువంటి ఒక నిచ్చెన మార్గం. ధర్మం అనేది మార్గం. ఏం మార్గం అది? అదే ధర్మం అనేది మార్గం. ఆ మార్గం చేరే గమ్యం కూడా ధర్మమే. ఈ ధర్మాన్ని ఆచరించేవాడికి లాభం ఏమిటి అంటే వారి అంతరాత్మే లాభం. అంటే మనిషి చేసిన అనేక చెడు కర్మల ఫలితంగా పాపాల వల్ల లేదంటే చెడు ఆలోచించడం వల్ల ఇంకా చెడ్డ అలవాట్ల వల్ల మనలోని జీవుడు మసిపూసినటువంటి వెండి పాత్రలాగా ఉంటాడు. దానిని తపస్సుతోనూ కఠిన సాధనా నిష్టలతోనూ తోమి తలతలాగా మెరిసేలాగా చేసి నిర్మలమైన మనసుతో ప్రాణాయామం, ధ్యానం, యోగం వంటి 8 మెట్లనిచ్చిన ఎక్కుతూ పోతే మన గుండెలోనే ఒక పెద్ద అఖండ జ్యోతి వెలిగిన ధర్మం కలుగుతుంది. ఆ జ్యోతి, ఆ వెలుగు ఎక్కడిదో కాదు, మన ఆత్మయే. మనమే ఆ జ్యోతి. మన స్వరూపమే జ్ఞానం. మనలోని బలమే ధర్మం. నిత్య జీవితంలో నిజాయితీగా జీవించేటువంటి పట్టగలిగే నిష్ట. ఇటువంటి మార్గాన్ని జో అంటారు. దీనిని సంగ్రహంగా చెప్పాలి అంటే ప్రతి వారు కూడా ఆచరించవలసినటువంటి నియమాలు ఇలా ఉంటాయి. ఇతరులకు అపకారం, హాని, ఏమరుపాటు కూడా కలగకుండా జీవించగలగటం. అంటే పక్క వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి హాని, అపకారం కూడా కలగచేసినట్లుగా ఉండకూడదన్నమాట. ఇది మొదట్లో సాధ్యపడదు. అడుగడుగునా మన స్వార్థం అడ్డం వస్తూ ఉంటుంది. ఎదుటివాడికి హాని కలిగితే మంచిదా, నాకే అపకారం జరిగితే మంచిదో అన్న ధర్మాధర్మ సంఘర్షణ కలుగుతూనే ఉంటుంది. ఇదే కురు పాండవ యుద్ధం అంటారు. మీ భారతదేశంలో త్యాగంతోనూ పట్టుదలతోనూ ఘర్షణను జయించి జీవితాన్ని ధర్మం వైపుకు చుక్కాన్ని పెట్టి నీటి ప్రవాహానికి ఎదురుగా పడవను నడిపినట్లే. ఈదుకుంటూ పోతే కొంతకాలానికి ధర్మ ప్రవాహం వైపుకు చేరుకుంటాం. అప్పుడు ధర్మం యొక్క వేగమే మనల్ని ముందుకు తోసుకుంటూ ప్రవాహ వేగం నావను నెట్టినట్లుగా మనల్ని ఈ జీవిత గమ్యం వైపు, ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి ధర్మనిష్ట వైపు జీవితాన్ని లాక్కొని వెళ్తూ ఉంటుంది. మన ప్రయత్నం, ఎట్టి ప్రయత్నం కూడా లేకుండానే. ఇలా నదిలోని వేగంతో ప్రవహించే ప్రవాహానికి చేరడాన్ని బౌద్ధ మతంలో శ్రోతాపెత్తి అని అంటారు. శ్రోతస్సు అంటే నదీ ప్రవాహం. అందులో చేరిన వారు గాలికి కొట్టుకుపోయే ఎండుటాకులాగా వారిని ధర్మమే ముందుకి తోసుకుని వెళ్తుంది, అధర్మంలో పడిపోకుండా. అప్పటిదాకా తానే కృషి, శ్రమ, సాధన చెయ్యాలి. అలాంటి వారినే ఉపాసకులు అంటారు. ఇలా కొన్ని దశలుగా మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ పోతే క్రమేణా ఒక పువ్వు గర్భం ఫలించి పిందిగా మారి కాయరూపం ధరించగానే దాని రేకులు, కేసరాలు, రంగురంగుల ఆకర్షణలు అన్నీ కూడా రాలిపోతాయి అనవసర భాగాలుగా. అలానే మన జీవితం కూడా ఫలవత్తరం కావడం మొదలవగానే మనలో ఉన్నటువంటి అనవసర భాగాలుగా ఊడిపోతాయి. ఇట్లా సంసారము, ధనము, స్వార్థము, కోరికలు, సుఖం, దుఃఖం వంటివి అన్నమాట. అవి ఒక దశలో వాటిని బలవంతంగా ప్రయత్నం చేసి వదిలించుకోవాల్సి వస్తుంటుంది ఒకసారి, కర్మ సంఖ్యలు త్రుంచివేయటానికి. దానినే సన్యాసం అని కూడా అంటారు. అలాగా జీవితాన్ని నుంచి తెప్పించుకోవడానికి ధర్మాన్ని శరణ పొందేవారిని అవధూతలు అంటారు. అలాంటి ధర్మాన్ని గ్రహించగలుగుతారు. అప్పుడు వారిని జ్ఞానులు అంటారు. ఆ తర్వాత ధర్మాన్ని నిత్యం ఆచరించగలరు. వారిని ఋషులు అంటారు. మరికొంత పుణ్యం గడించాక వారే ధర్మస్వరూపులుగా, ధర్మరాజులుగా మారిపోతారు. సాధనలో చివరి దశలోకి చేరిన ఇలాంటి వారు మళ్ళీ జన్మించిన అవసరం లేకుండా కర్మల నుంచి, జన్మం నుంచి శాశ్వత ముక్తిని పొందుతారు. అట్లాంటి వారిని నిర్వాణి లేదా నైర్వాణికులు అని అంటారు.
వారిని మునీశ్వరులను కూడా అంటారు. ఇలాంటి ధర్మం కోసం జీవించే వారి కోసమే పైనుంచి ధర్మప్రభువు దిగి వస్తాడు అవతారంగా అనేక రూపాలలో. ఆయనయే శంబల ప్రభువు. కనబడే ప్రపంచానికి ఆయన ఒక్కడే ప్రభువు, జ్ఞానప్రదాత. ప్రపంచంలో జ్ఞానానికి మూల స్థానమైనటువంటి స్ఫటిక పర్వతానికి చక్రవర్తి. ధర్మాన్ని సత్యాన్ని చక్రంలో ప్రవర్తింపచేస్తాడు కనుక ఆయనను ధర్మచక్రవర్తి అని అంటారు. మిత్రులారా, సోదరులారా, నాకు తెలిసినంత వరకు కూడా సంగ్రహంగా ఇది ధర్మస్వరూపం. ఇదే శంబల ప్రభువు యొక్క అవతారం. శంబల ప్రభువు అవతారం ఎందుకు వస్తుంది అంటే కారణం అంటూ ముగించాడు లామాదోర్జీ మహాశయుడు. తన కన్నులలో ఆనంద బాష్పాలు జాలువారుతుండగా నక్షత్రాల లాంటి కళ్ళతో మా వైపు చూస్తున్నాం. ఇక 39వ అధ్యాయం తెల్లగుర్రం అద్దం. గురుదేవ, లామా మహర్షి, మీరు చేసిన అద్భుతమైన విశ్లేషణ ద్వారా శంబల ప్రభు అవతారం గురించిన రహస్యాలను ఎంతో దయతో విశదీకరించి మాకు వినిపించారు. ఇప్పటిదాకా మేమంతా కూడా అజ్ఞానంతో ఆలోచించి అనేక మంది పామరజనం మాదిరిగానే శంబల ప్రభువు ఈ భూమి మీద దుర్మార్గులందరినీ కూడా ఒక కత్తితోనో నరికి చెప్పుతాడని అనుకునేవాళ్ళం. ఈ భూమి మీద దుర్మార్గులందరినీ కూడా నశింపు చేస్తాడు అంటే తమరు విశ్లేషించిన రహస్యార్థం విశేషంగా మా మనసులోని అజ్ఞానం అపోహలను పోగొట్టింది. అలాగే నాకు ఇంకొక సందేహం అనగానే లామాదోర్జీ చోగ్యలు వెంటనే అనగానే లామాదోర్జీ చోగ్యలు నిస్సందేహంగా అడగండి. నాకు తెలిసినంత వరకు దేవరహస్యాలు కాకుండా నేను చెప్పగలిగినవన్నీ కూడా నా శక్తికి సాధ్యమైనంత వరకు కూడా ఏమాత్రం దాచకుండా నేను వివరిస్తానని చెప్పేసి ఈ లామా మహర్షి చెప్తారు. దానికి ప్రఖ్యాత రష్యన్ చిత్రకారుడు అయినటువంటి ఆధ్యాత్మిక రహస్యాల గురించి పరిశోధన చేసిన విజ్ఞాని అయినటువంటి నికోలా డోరిచ్ ఇలాగ అడుగుతాడు. లామా గురుదేవ, శంబల ప్రభు అవతరించడం గురించిన ప్రాచీన భవిష్య గ్రంథాలన్నింటిలోనూ కూడా ఆయన ఒక తెల్ల గుర్రం మీద ఎక్కి వస్తాడని చెప్తున్నాయి కదా, మరి ఇది మాకు మామూలు గుర్రం అని తోచట్లేదు. ఎందుకంటే ప్రపంచంలోని మత గ్రంథాలన్నింటిలోనూ ఒకే విధంగా వివరించబడినటువంటి భగవంతుని అవతారం గురించిన వర్ణన ఇలా ఉంది. ఒక తెల్ల గుర్రం ఆకాశంలో తెర తీసినట్లుగా పొర విచ్చుకోగానే అతి తెల్లగా కనిపిస్తుందని, ఆయన ఆకాశం నుంచి దిగి వస్తాడని వర్ణించారు. ఇది మామూలు గుర్రం కాదని మా అల్పబుద్ధికే తోస్తుంది కదా, మరి ఈ గుర్రం అనే మాటకి అర్థం ఏమిటి? దయచేసి మా సందేహాలు తీర్చండి, సంశయాలను నివారించండి అని అంటాడు, ఎంతో ఆసక్తితో శ్రద్ధగా ప్రార్థిస్తున్నట్లుగా ప్రశ్నిస్తూ. అప్పుడు లామాదోర్జీ చోగ్యలు ఇంతవరకు ఎప్పుడూ లేనంతగా మౌనంలోకి వెళ్ళిపోయి అలా కొన్ని నిమిషాలు గాఢమైన ఏకాగ్రతలోకి తన మనసును మళ్లించి ఒక రకమైన ధ్యానంలోకి వెళ్ళినట్లుగా కనిపించారు మా కళ్ళకి. ఈసారి ఆయన చేతిలోని జపమాల కూడా ఆగిపోయింది. ఆశ్చర్యంగా ఇంతలో తటాలున ఆకాశంలో మబ్బు తెరతీసినట్లు ఎడమిచ్చి తెల్లటి వెండి లాంటి కాంతితో సూర్యకిరణాలు లామా నుదుటిపై రెండు కనుబొమ్మల మధ్య ప్రతిఫలించగా పచ్చని శరీర కాంతితో మెరిసిపోయే దోర్జీ చోగ్యాల చర్మం చూడటానికి ఓ కంచు విగ్రహంలా మెరుస్తుంది ఆ ఎండలో. అలా ఎంతసేపు ఆయన ధ్యానంలో ఉండిపోయారో మాకే ఆశ్చర్యం వేసింది. ఆయన ఊపిరి తీసుకోవటం లేదని గమనించగానే ఆయన బాహ్య స్మృతిలోకి వస్తూనే వీణానాదం వంటి కంగుమనే కంచు గంట లాంటి శ్రావ్యమైన కంఠంతో ఓంకారం చేస్తూ ఉంటే ఆయన కనురెప్పల నుంచి నీటి బిందువులు ముత్యాలహారం నుండి తెగిపడ్డ ముత్యాల జలజలా క్రిందికి జారాయి. మాకెంతో ఆశ్చర్యం వేసింది. మేమేమైనా తప్పుగా మాట్లాడామా, అడగకూడదు ఏదైనా ప్రశ్నించామా, లేక ఆయనకి ఏమైనా బాధ కలిగించామా, ఈ కన్నీరేమిటి అనుకుంటూ ఉండగానే ఆయనే నోరు విప్పి ఇలా సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్న మీరు అనుకున్నంత తేలికైనది ఏమాత్రమూ కాదు. శంబల ప్రభు అవతారం గురించి బౌద్ధ గ్రంథాలలో ఎప్పటి 15వ తాసీలామా గురు పరంపరలోని పరమగురు పీఠ పరంపరలో మనం వెనక్కి కనుక వెళితే 4వ తాసీలామా గారు ఒక మహాయోగి. ఆయన జీవితంలో చాలా భాగం తాను బయటికి వచ్చి ఎవరికి కనిపించేవారే కాదు. అప్పటి తమ లామాసరి ఆశ్రమంలో మఠాధిపతిగా తన పీఠంలోనే ఏకాంతంగా గడిపేవారు, కేవలం జప ధ్యానములు మౌనంతోనే. ఆయన ఒక గొప్ప సిద్ధ గురువు అని తాసీలామాలందరికీ కూడా
వారే చాలా గొప్ప యోగీశ్వరుడని ఇప్పటికీ మా టిబెటన్ లామాలు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఆయన తన దివ్య దృష్టితో రాబోయే సంబలా ప్రభువు అవతారం గురించిన చూసిన చిత్రపటాలు గొప్ప గొప్ప చిత్రకారులతో చిత్రింపించి తాను చెప్పినట్లుగా బొమ్మలు గీయించి వాటిని పటాలు కూడా కట్టించి రహస్యంగా దాచి ఉంచారు. అవి ఇప్పటికీ ఉన్నాయి. అవి సంబలా ప్రభువు అవతరించినప్పుడు ఆయన చేసే 32 దివ్యలీలల మహిమల గురించిన చిత్రాలు. ఒకసారి టిబెటన్లోని ద్రేపాంగ్ లామాసరి పీఠంలోని పీఠాధిపతులైనటువంటి దలైలామా పీఠం వద్ద నిత్య పూజలు, హారతులు, జపాలు చేసే 90 ఏళ్ల ముసలి లామాలు టిబెటన్లోని ఒక ఎత్తైన మంచు పర్వతం పైన ఒక ధ్యాన మందిరం కట్టారు. అది పూర్తి కావడానికి దాదాపు 2 పుష్కరాల కాలం పట్టింది. అందులోని ప్రతి శిల్పము, ప్రతి నగిసీ బొమ్మ తాసీలామా పీఠాధిపతులే స్వయంగా చెప్పి చేయించి పెట్టించారు గొప్ప సముద్రులైనటువంటి శిల్పుల చేత. చివరికి పూజాస్థానమైనటువంటి పీఠస్థానంలోని ధ్యాన మందిరం పూర్తి కావచ్చింది. దానిని తెరవటానికి ప్రారంభానికి శుభముహూర్తం కూడా ఆయనే చెప్పారు. బృహస్పతి, శుక్రుడు, పూర్ణచంద్రుడు, బుధుడు, సూర్యుడు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన రాశిలోకి వచ్చే విశేషమైన గ్రహ కూటమి వచ్చినప్పుడే అది తెరవాలని ఆ లామాసరిలోని పీఠాధిపతులందరూ కూడా కలిసి అప్పుడే వారిని ప్రార్థించగా ఆయన అతి కష్టం మీద అంగీకరించారు. తానే స్వయంగా వచ్చి పూజామందిరం లోపలికి వెళ్ళి దీపాలు వెలిగించి ప్రాణప్రతిష్ఠ చేస్తానని, కానీ ఆ మందిరం కట్టడం పూర్తి కాకముందే ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు యోగ సమాధిలో. దాంతో టిబెట్లోని లామాలు, తాసీలామాలు, తుల్కులు, అవధూతల వంటి వారంతా కూడా ఎంతో నిరాశ పొందారు. ఆధ్యాత్మికత అంటేనే సందేహం కలిగేటంత పెద్ద నిరుత్సాహం కలిగించింది తాసీలామా గారి మరణం వారికి. కానీ మా గురుదేవులైనటువంటి ద్రేపాంగ లామాసరి పీఠాధిపతి గారు మాత్రం ఏమాత్రం నిరుత్సాహపడలేదు. ఒరేయ్ లామా బ్రహ్మచారి మింగ్యూర్ దోండప్, ఎందుకురా నువ్వెంత నిరుత్సాహపడుతున్నావో? ఆయన శరీరం వదిలేశారని అధైర్యపడుతున్నావా? ఆయన వాక్కు ఎప్పటికీ కూడా అసత్యం కాదు, అది తప్పక జరిగి తీరుతుంది అని ధృవీకరించారు. అప్పటికి నాకు 12, 13 సంవత్సరాల వయస్సు మాత్రమే. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది వారి మాటలకు. ఆయన శరీరమే విడిచిపెట్టారు కదా, పైగా ఆ శరీరాన్ని సమాధి కూడా చేశారు కదా, ఇంకా ఆయన ప్రారంభోత్సవానికి వచ్చి ఎలాగ ప్రాణప్రతిష్ఠ చేస్తారు అని అనుకున్నాను. అక్కడి లామాసరిలోని ఆచార ప్రకారం తాసీలామా గురుదేవుల పాదుకలను, అంటే ఆయన పాదాలకు నిత్యం ధరించే స్ఫటికంతో చేసినటువంటి పాదుకల్ని ఆయనకు మారుగా నిత్యం పూజించేవారు. వాటిని ఆయన పాదయాత్రకు మారుగా ఒక పల్లకీలో ఉత్సవంగా ఊరేగించేవారన్నమాట, మేళతాళాలతోటి. వాటికి నిత్యము ధూప దీప నైవేద్యం ఇచ్చేవారు, ఆయన నిజంగా బ్రతికి ఉన్నట్లుగానే. ఇలా ఉండగా ఆ ప్రార్థనా మందిరంలోని పూజాపీఠం నిర్మాణం కూడా పూర్తి అయ్యింది. తాసీలామా గురుదేవులు చెప్పినటువంటి అపూర్వ గ్రహస్థితి కలిగిన శుభముహూర్తం కూడా సకాలంలో వచ్చింది. ఇప్పుడు ఎలాగా తాసీలామా గురుదేవులే స్వయంగా పూజాపీఠంలో దీపారాధన వెలిగించి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని ఆవిష్కరిస్తామన్నారే అనుకుంటూ అందరము వారి మఠానికి వెళ్ళి ఆయన జీవించి ఉండగా విశ్రాంతి తీసుకునేటువంటి పవలింపు సేవ జరిగే పడకగది వద్దకి పల్లకిని తీసుకువెళ్ళాం. ద్వారం బయట శంఖాలు, డోలు, మధ్యల బాకాలు ఊది వైభవంగా గంటలు మోగిస్తూ కర్పూర హారతులు ఇచ్చారు. ఆశ్చర్యం, సరిగ్గా ఆయన మఠం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. వారి గదిలోంచి తాసీలామా గురుదేవులే పూర్తిగా శరీరంతో బయటికి ఒక మహారాజులాగా నడిచి వచ్చి ఆ పల్లకిలో కూర్చున్నారు. మాకందరికీ మతులు పోయాయి. ఆయన ఎడమ చేతిలో వెండి పండుకర్ర యోగదండం ధరించి తన కుడి చేతితో పల్లకిని బయలుదేరమని సంజ్ఞ చేశారు. ఆశ్చర్యంతో మేమందరం కూడా బ్రహ్మరథం పెట్టేశాము. దాదాపు 108 మంది మీ లామాలం ఆ పల్లకిని మోస్తూ ఊరేగింపుగా బయలుదేరి కొత్త పూజా మందిరం ముందుగా దించాము. పల్లకి తెర తొలగించుకొని తాసీలామా గురుదేవులు ఒక మహారాజులాగా టీవీగా పల్లకీలోంచి దిగి నేరుగా నడిచి వెళ్ళి ఆ పూజా మందిరంలోకి ప్రవేశించారు. కుడి ఎడమ వైపులో నుంచున్నటువంటి మా అందరి వైపు కూడా అనుగ్రహంగా చూస్తూ చిరునవ్వుతో కుడి చేతితో ఆశీర్వదిస్తూ మరీ వెళ్ళారు. ఎవరికీ అనుమానం కలగకుండా జీవించి ఉన్నప్పట్లాగే. మరుక్షణమే శంఖం ధ్వని చేస్తూ బాజా భజంత్రీలు మారుమ్రోగుతుంటే ప్రాణప్రతిష్ఠ చేసే సమయానికి జ్యోతులు ఆశ్చర్యంగా వాటంతటవే దీపపు సెమ్మాలలో అంతటా వెలిగాయి.
కానీ తాసీలామ గురుదేవులు మాత్రం ఎంతసేపటికి ఆ పూజా మందిరంలోంచి బయటికి రాలేదు. అలా దాదాపు 1 గంట సేపు అందరం బయటే వేచి ఉండి చివరకు ధైర్యం చేసి మాలోని కొందరు లామాలు లోపలికి పోయి చూస్తే ఏముంది, అక్కడ ఎవ్వరూ లేరు. పూజా మందిరం అంతా కూడా ఖాళీగా ఉంది. తాసీలామ గురుదేవులు వెలిగించిన దీపారాధనలు మాత్రం బంగారు రంగు జ్వాలలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయి. అంతటా చందనము, కస్తూరి, అగరవత్తుల పరిమళం ఎవ్వరూ ధూపం వెలిగించకుండానే గుమగుమ పరిమళిస్తుంది. బయట ఎండ కాస్తున్నప్పటికీ కూడా సన్నటి వాన పూలజల్లు వంటి అమృత జల్లుగా వర్షించింది. ఆయనను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మళ్ళీ ఎవరూ శరీరంతో చూడలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన చిత్రింపించినటువంటి సంబళాప్రభు చిత్రాలలో పరమాశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, సంబళాప్రభువు దుష్టులను శిక్షించే బొమ్మలో ఆయన గుర్రం చుట్టూ అనేక మంది విదేశీయులను చిత్రించారట. సంబళాప్రభువు దుష్టులను శిక్షించే బొమ్మల్లోని ఆయన గుర్రం చుట్టూ కూడా అనేక మంది విదేశీయులను చిత్రించారంట. ఆశ్చర్యంగా వాళ్ళ కాళ్ళకు విదేశీ బోట్లు, మేజోళ్ళు, తలకు యూరోపియన్ టోపీలు ధరించి వారి చేతులలో తుపాకీలు పట్టుకొని నిలబడి ఉన్నారు. ఆశ్చర్యం! అప్పటికి తుపాకులు కానీ, బూట్లు కానీ, మేజోళ్ళు కానీ ధరించినటువంటి విదేశీయుల్ని కానీ ఎవ్వరికీ తెలిసే సావకాశమే లేదు. ఎందుకంటే యూరప్ చరిత్రే అప్పటికింకా అసలు ప్రారంభమే కాలేదు. ఈ బొమ్మలు వేసిన 1500 సంవత్సరాల దాకా, ఆ తర్వాత కానీ ఈ బొమ్మలు వేసిన 1500 సంవత్సరాల దాకా కూడా యూరప్ చరిత్రే ఇంకా ప్రారంభం కాలేదట. అంతకుముందే భవిష్యత్తులో రాగలటువంటి విదేశీయులను వాళ్ళ డ్రెస్సులు, టోపీలు, బూట్లు, తుపాకీలతో సహా చిత్రకారుల చేత తాసీలామ గురుదేవులే విశితంగా వర్ణిస్తూ బొమ్మలు వేయించారు అంటే నాకే పట్టలేని ఆశ్చర్యం కలుగుతుంది అది తలుచుకుంటేనే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన చివరి రోజుల్లో ఒక రహస్య గ్రంథాన్ని తాటాకుల మీద రాశారు. తాళపత్ర గ్రంథం శైలిలో. సంబళాప్రభువుని అద్భుత యాత్ర అని ఆ గ్రంథం పేరు. అందులో ఆయన స్వయంగా సంబళాప్రభువు ధరించేటువంటి కత్తి గురించి, సంబళాప్రభువు దగ్గర ఉండే చింతామణి శిల గురించి, ఇంకా ఎన్నో వింతలు, విశేషాలు రాసి ఉన్నాయి. ఆ గ్రంథం పరమ రహస్యమని ఎవరికీ చూపించరు. ముసలిలామాలు కూడా ఎవరికి కూడా ఇంతవరకు కూడా ఆ గ్రంథాన్ని తెరిచి చూడలేదు. అది తెరిచి చదివే టైం వచ్చి భవిష్యత్తులో ఆ భవిష్యాలన్నీ కూడా జరిగే కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే ప్రత్యక్షమై ఆ గ్రంథాన్ని చదివి వినిపిస్తారు అనేసి చెప్తూ ఉంటారట. ఇంకా మా గురుదేవులు ద్రేపాంగ్ లామాసరి ఆశ్రమ పీఠాధిపతి తాసీలామా గారు చెప్పగా విన్నాను సంబళాప్రభువు ఎక్కువ వచ్చే గుర్రం గురించి. గుర్రం అంటే అది మామూలుగా గడ్డి తిని నీళ్లు తాగే మామూలు గుర్రం లాంటిది కాదని, అది ఒక దివ్య శక్తికి చిహ్నమని. ప్రాచీన భవిష్య గ్రంథాలలో 3 రకాల గుర్రాలని వర్ణించారు. అందులో ఒకటి తెల్లని శంఖం వంటి సంబళాప్రభువుతో అవతరించే గుర్రము. ఇది శుద్ధ సత్య జ్ఞానము, సాత్వికులైన యోగుల ఆత్మశక్తికి గుర్తు. రెండవది ఎర్రని గుర్రము. దీనిని అశ్వమేధాశ్వం అంటారు. ఇది రాజరికానికి, ప్రపంచ సార్వభౌమత్వానికి గుర్తు. దీని వీపును ధరించే జీను పైన పొడుగాటి గొడుగు, తెల్లటి కర్పూరం రంగుతో ఉన్నటువంటి ఛత్రంనకు ముత్యాలు కట్టి ఉంటాయి. ఇంకా మూడవది నల్లగుర్రం. ఇది ప్రపంచంలో నడుస్తున్నటువంటి ఈ కలియుగంలోని పాపాలు, అజ్ఞానం, చీకటికి గుర్తు. దీనిపై కలియుగానికి రూపమైనటువంటి కలిపురుషుడు వస్తాడు సైతాన్ అవతారంగా. ఇంకా నాలుగవది ఆకరుదైనటువంటి తెలుపు నలుపు కలిపినటువంటి మచ్చల గుర్రం. దీని 4 కాళ్ళకు 4 రకాల అందెలు ఉంటాయట. ఒక చెవి నలుపు, ఒక చెవి తెలుపు రంగులో నలుపు, తెలుపు వెంట్రుకలు కలిసిపోయిన మిరియాల పొడి రంగులో ఉంటాయి. ఇది కలియుగము, సత్యయుగముల సంధి, యుగ సంధి కాలానికి గుర్తన్నమాట ఇది. దీన్ని బట్టి ఎవరికి ఎంత అర్థమైతే అంత అర్థమవుతుంది. ఇంకొక సూచన, గుర్రం అనే మాటకు సంస్కృతంలో అశ్వం అని అర్థం. అదే శ్రీరాముడు అశ్వమేధ యాగంలోనూ ధర్మరాజు చేసిన యజ్ఞంలోనూ యజ్ఞాశ్వము ఇదే. వేదంలో అశ్వం అనగా అగ్ని. 2 రావి సెమిదులు కానీ మోదుగ కర్రలతో కానీ చేసినటువంటి ఆరణితో మదిస్తే పుట్టే అగ్నియే ఈ అశ్వము. అలాగే మహాయోగులు జపం చేసేటప్పుడు పై దవడ కింద దవడ మధ్య బీజాక్షరములు రాపిడి వల్ల పుట్టే కరెంటు వంటిది
ఈ శక్తి పేరే అంటే కరెంటు వంటి శక్తి పేరే ఈ అశ్వము అని చెప్పేసి చెప్తారన్నమాట. మెదడును వెన్నెముక కలుసుకునే చోట చివరి వెన్నుపూసని కూడా అశ్వం అంటారు. ఇది కూడా గుర్రం ఆకారంలోనే ఉండబట్టి మెదడును వెన్నెముక కలుసుకునే చోట ఉన్నటువంటి చివరి వెన్నుపూసని కూడా అశ్వం అంటారట. ఎందుకంటే ఇది కూడా గుర్రం ఆకారంలోనే ఉంటుందట. అలా ఆశ్చర్యపోకండి లాంకస్టర్ మహాశయ, మీ సైంటిస్టులు కూడా మెదడులోని ఈ భాగానికి హిప్పోక్యాంపస్ అంటే గుర్రం అనే అర్థం వచ్చే పేరే పెట్టారు, కానీ ఎందుకో మీకు తెలియదు అని చెప్పేసి చెప్తారన్నమాట. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ తోటి ఈ మెదడులో ఉన్నటువంటి ఈ భాగానికే హిప్పోక్యాంపస్ అనేటువంటి పేరు పెట్టారట. పేరు పెట్టారు కానీ అది ఎందుకో కూడా మీకు తెలియదు అని చెప్పేసి అతను అడుగుతాడు. మొత్తానికి అశ్వం అంటే 2 మేఘాల మధ్య పుట్టే పిడుగు వంటి అణుశక్తి. దీనినే బయట శంబళప్రభు వాహనంగా వర్ణించేటువంటి అశ్వం అంటే ఆకాశంలో పుట్టే ఒకానొక దివ్యశక్తి. అయితే ఇది మామూలుగా మీ సైన్స్కి తెలిసినటువంటి విద్యతో మరే ఇతర శక్తి కాదు. యోగులు సిద్ధపురుషులలో ఉన్నటువంటి అనుధార్మిక శక్తి వంటి ప్రచండ శక్తి. ఇది ప్రపంచాన్ని నశింపచేసే శక్తి కలిగినది. కానీ ఇది యోగశక్తి కాబట్టి అది శంబళప్రభువు ప్రయోగించే దుష్టులపైనే పనిచేస్తుంది. ఇది ఆకాశంలో పిడుగుల మెరుపు వేగంతో పెరిగెడుతూ పాముల మెలుకులుగా జరజరా పాకిపోయేటువంటి అద్భుత శక్తి ఇది. దీనినే అశ్వమని చెప్పారు. అయ్యా, మా పీఠాధిపతి తాశీలామా గురుదేవుల వల్ల నాకు తెలిసింది ఇంతవరకే. మీరందరూ బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. పరిశోధనా సైంటిస్టులు, దీనిపై పరిశోధించగలరు. నేనా ఒక పామరుడైనటువంటి లామాసరిలోని మామూలు పూజారిని మాత్రమే. నేను దలైలామాను కాను, ఇంకా తేసులామాను కాను అంటాడు ఆ ఆనంద బాష్పాలతో ఆశ్చర్యంగా ఉన్నటువంటి మాతోటి లామాదోజీ చోగ్యాలు. ఆయన మాటలు వింటున్న మాకు ఇంకా మాట్లాడడానికి ఏమీ మిగలలేదు. ఆలోచనలన్నీ కూడా ఒకసారిగా ఆగిపోయాయి. ఇక తలకు మించిన విషయం ఇది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.